ఈరోజు చలో రాజధాని బహుజన రాజా అధికార జేసీవి ఈ యాత్రను 1000 కిలోమీటర్ యాత్రను చేపట్టడం జరిగింది. మొన్న చెప్పినట్టు ఈరోజు 5వ తేదీన మన కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాత్ర ఎందుకోసం అంటే వాళ్ళ సొంతం కోసం కాదు ఈ యాత్ర చేపట్టింది, జనాల కోసం. సేవ్ ఆర్డిటి, సేవ్ అనంతపురం అంటే ఆర్డిటి ఒక సమస్యని నిలుపుకోవాలని ఉద్దేశంతో మనం ఈ యాత్రను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆర్డిటితో చాలా మంది లక్షల కోట్ల మంది లబ్ధి పొందినారు. ఈ ఆర్డిటి కోసం ఇట్లాంటి ఒక సమస్యని మన అనంతపురం నుండి తొలగిస్తే మనం వచ్చే తరాలలో పిల్లల్లో ఉన్న మనకి అంత హాస్పిటల్ పాలైపోతుంది. మనం సంపాదించే లెక్కలన్నీ ఇప్పటికీ మనం తెలుసుకుంటున్నాం. ఒక టాబ్లెట్ కొనాలన్నా నేను చాలా దూరం చెప్తున్నా. ఎందుకంటే బయట 25,000 30,000 ఆపరేషన్లు సిజేరియన్లు ఏమన్నా కానీ ముఖ్యంగా ఆర్డిటీలోనే 5,000తో చేపించుకోవాలి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే మనం చేతులు కాలాగా ఆకులు పట్టుకుంటే కాదు, కానీ మనం ముందే తెలుసుకొని ఇట్లాంటి సమస్యలు కానీ ఉన్న సమస్యలు పోగొట్టుకుంటే మన చేతులారా మన కోడిలతో మన కాళ్ళు కొట్టుకున్నట్టే. దయచేసి ప్రజల్లారా, నాయకుల్లారా గమనించండి, ఇది మనం సేవ్ చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్న పనికి మన మద్దతు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఏందిలే వెళ్ళిపోతుంది, పోతే పోని కాదు, వచ్చే తరాలకి ఇది ముఖ్యమవుతుంది. ఆర్డిట్ అనేది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యను పోగొట్టుకుంటే మళ్ళీ మరపులరాని సమస్య, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జాకిర్ నాయక్ గారు ఈ సమస్యకి ఉన్న సభ్యులందరికీ మనం ముఖ్యంగా ఇంకా ముఖ్యం కోరుకున్నా ఈ సమస్య చేపట్టిన వాళ్ళకి మనం ఎంతైనా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇలాంటి యాత్ర చేసే వాళ్ళకి మన నాయకులైన పార్టీతో అతీతంగా మనం దీనికోసం పోరాడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు పరిస్థితులు దేని గురించి. మన తిండి గుడ్డ, మన ముఖ్యమైనది గుడ్డ, వేద్యము, విద్య. ఈ మూడిట్లో మనం వేద్యం అనేది ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా వేద్యానికి వెళ్ళిపోతుంది. అందుకే స్పష్టంగా ఇట్లాంటి సమస్యలు మనం పోగొట్టకూడదు. దయచేసి ఇంకోతూరి మనం ఇచ్చుకుంటున్నా ఈ యాత్రని మనం జయప్రదం చేద్దాం. వీళ్ళకి వచ్చిన వాళ్ళకందరికీ ముఖ్యంగా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో నా పేరు పూజారి నరసింహమూర్తి, బహుజన రాజాధికారి జేఏసీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు కదిరికి వచ్చినాము. ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బాగా మమ్మల్ని ఆహ్వానించారు. ఈ కదిరి పట్టణంలో వాళ్ళు ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రలకు ఈ కదిరి పట్టణంలో అందరికీ మాతో భాగంగా సహకారం చేసి ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్ర చలో రాజధాని వరకు మాకు విజయవంతం చేస్తారని ఈ పాదయాత్రను ఈ కదిరి పట్టణం వాళ్లకు 2 చేతులేసి జోడిస్తూ నమస్కరించుకుంటున్నాను. ఇక్కడ వీచేసిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు చలో రాజధాని FCRA వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి పోస్టర్ ఒకటి విడుదల చేయడం జరుగుతోంది. భారత రాజ్య అధికార సంస్థ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే పాదయాత్రను ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఆర్టీటీ సంస్థ ముఖ్యంగా మన ముటకపల్లిలో చిన్నపిల్లల అంగవైకల్యం ఉన్న పిల్లలకు ప్రజలతో ఎలాగ మెలగడం అనే నేర్పిస్తుంది. అలాగే చదువు కూడా నేర్పిస్తుంది. మన గాలపెంట మండలంలో స్త్రీలకు వృత్తిపరంగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన బత్తలపల్లిలో వైద్యపరంగా ప్రజలకి సేవ చేస్తోంది. మన రాయలసీమకి ఎంతో మేలు చేస్తున్న ఆర్టీటీని మన రాయలసీమ కాపాడుకోవాలని చెప్పేసి ఈ పాదయాత్రను చేపట్టిన మన సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు. ఈరోజు కదిరిలో ఆర్డిటి బచావో బహుజన రాజ్యాధికార జేఏసీ
కదిరి నుంచి ప్రారంభించబడే ఆర్డిటి బచావో అనే ఒక పాదయాత్రను రాజ్యాధికార బహుజన జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం ఎంతో మహత్తరమైన కార్యక్రమం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బతుకులు బాగుండాలని ఏదైతే ఆర్డిటి సంకల్పంతో పనిచేస్తోందో ఉమ్మడి అనంతపురం జిల్లాలో, దాన్ని రక్షించుకోవడానికి పూర్తి స్థాయిలో రాజ్యాధికార జేఏసీ, బహుజన రాజ్యాధికార జేఏసీ ద్వారా ఈ పాదయాత్ర జరపబడుతోంది. దీనికి పూర్తి స్థాయిలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరుస్తున్నాం. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా తమ వంతుగా సహకరించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ వర్గాలను పిలుపునిస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఆర్డిటి అనేది ప్రజలకు ఒక కల్పవృక్షం లాంటిది, ఒక వరం లాంటిది. మరి ఇలాంటి సంస్థను కాపాడుకోలేకపోతే భవిష్యత్తు తరాలు, అనంతపురం జిల్లా ప్రజలు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఆర్డిటి అనేది ప్రజలకు వైద్యపరంగానే కాకుండా పేద బడుగు విద్యార్థులకు ఎన్నో విధాలుగా ఆదుకుంటోంది. లక్షల మంది బడుగులకు, పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తోంది. అలాగే దిక్కు ముక్కు లేని వాళ్ళకి ముటుకుపల్లిలో వికలాంగులకు ఒక ఆర్డిటి హాస్పిటల్ని కూడా పెట్టి కాపాడుతోంది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా తమ వంతు కృషిగా అందరూ తలోగా సహాయం వాళ్ళకు చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ దాదాపు 1000 కిలోమీటర్ల వరకు జరిగే ఈ పాదయాత్రను అనంతపురం జిల్లాలోనే 500 కిలోమీటర్ల వరకు పెట్టారంటే ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి కూడా వాళ్ళు చేరుకోవాలని, ఈ ఉద్యమ స్ఫూర్తి ప్రతి గ్రామంలో కూడా రగల్చాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేపట్టారు. కాబట్టి బాధ్యతగా మనమందరం కూడా ఈ ఉద్యమాన్ని సహకరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందరం కూడా తమ వంతుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తమ వంతు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.